హలో, రాండి రాండి, చూపిస్తున్నాను ఉసిరికాయలు. మా చెట్టు చూడండి ఎలా కాసింది ఉసిరికాయలు. చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయి. ఇంకా డాబా పైన ఉన్నాయి కాయలు. చూడండి చెట్టు అంత చక్క పోతా పెంతో ఉంది. ఒక 5-6 రోజులు పోతే పెందంతా పెద్ద కాయ అవుతుంది. చూడండి చెట్టు నిండా ఉంది పింద. మా డాబా మీద కొంచెం పెద్ద కాయలు ఉన్నాయి, ఇక్కడ మాత్రం అంతా పిందే. చూడండి ఎట్లా ఉంది ఉసిరికాయ చెట్టు, మా దొడ్లో ఉంది చెట్టు ఇది. సరే అంత బాగున్నాయి కాయలు చక్కగా పిందలతోటి. చెట్టు నిండా పిందే ఉంది. చూడండి అందరూ వచ్చి చూపిస్తున్నాను చెట్టు. ఇవాళ చెట్టు కాలితే ఏం చేస్తున్నాను తెలుసా మీకు? కాసేపు నుండి చూపిస్తా ఏం చేస్తున్నాను. ఇక్కడ లేవు కానీ కొంచెం మా డాబా మీదకి వెళ్తే పండు కానీ అక్కడక్కడ ఉన్నాయి. అవి కోసి అప్పుడు మీరు చెప్తా ఏం చేస్తున్నాను. అందాక చెట్టుని చూడండి కిందనండి. ఇగో చూడండి ఉసిరికాయలు మా చెట్టుకి అక్కడక్కడ పండినాయి, పైన కింద లేవు ఇందాక. ఇగో ఇప్పుడు పైన పండి చూడండి కోస్తాను. నీకు చెట్టుకాయలు కోస్తాను ఉసిరికాయలు. ఇవి కూడా పిందలు మధ్య మధ్యలో పండి కోస్తాను అనమాట. పెద్దగా నాటుకాయలు, హైబ్రిడ్ కాదు. చెట్టుకాయలు ఉసిరి చెట్టు ఇది, స్వయంగా వేసి పెంచే చెట్టుని. ఇదిగోండి ఇదిగోండి కాయలు, అదిగోండి కోసాను. చూసారా చెట్టు ఉసిరికాయలు, మా చెట్టుకాయలు. చూడండి ఎలా కోస్తున్నాను కాయలు. ఏరేరి కోస్తాను ఎందుకంటే చిన్న పెద్ద ఉన్నాయి కదా, అట్లా పెద్ద కాయలు చూసేస్తాను. నాటుకాయలు అండి, పెద్దగా పెద్ద అవ్వ కొంచెం రుచి అంతే. అయిగోండి ఉసిరికాయలు చూసారా, అయిగోండి కాయలు. సరే గెల్ల ఎలా ఉన్నాయో వీటిలో చక్కగా పెద్దగా పెరిగిన కాయ కోస్తున్నా ఏరేరి ఇప్పుడు కావాలని. ఇదిగోండి ఇవన్నీ ఉసిరికాయలు. ఇగో చూడండి ఎలా గెల్ల గెల్ల కాసినాయి. ఇగో కోస్తున్నా. ఇంకా ఇదిగోండి కోసుకొచ్చిన కాయలు ఉసిరికాయలు చెట్టుపై నుంచి. ఇవి శుభ్రంగా కడుగుతున్నా. ఇగో కడిగేసి నీట్గా. ఇదిగోండి అందరికి ఒకసారి చూపించాక మీకు ఆ కాయలు అండాలి. అంటే నాటికైనా కొంచెం లావు అవుతుంది. ఇంకా అయితే నేను కోసా, ఇంకా తినాలనిపించింది చేసుకొని కోసుకున్నా తెచ్చుకున్నా. ఉసిరికాయలు అంత మంచిది తెలుసా, కళ్ళు తిరగటం కానీ పైత్యం కానీ అలాంటిది ఏది ఉండదు. ఇవి తింటే చాలా మంచి ఉసిరికాయలు ఆరోగ్యంగా ఉంటాయి. ఏడాదికి ఒకసారి వచ్చే కాయలేగా, ఎప్పుడు పడితే అప్పుడు దొరికే కాదు. ఏది కూడా ఎప్పుడు వస్తే అప్పుడు మా చెట్టు ఉంది బట్టి కోసుకున్నాం. చిన్న ఉసిరికాయలు, ఈ చెట్టు పత్ర ఉసిరికాయలు కాదు, చిన్న చిన్నకాయలు. ఈ చిన్న ఉసిరికాయలతో కూడా పత్ర పెట్టుకోవచ్చు మనకు నచ్చితే. మేము పెట్టినాం కూడా ఇంతకుముందు చిన్న ఉసిరికాయలు. మీరు ఎప్పుడు ఇలా ఈ పేరు చిన్న ఉసిరికాయలతో చిత్రాన్నం వండుతున్నాను ఇప్పుడు నేను. చూడండి కాయలు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అలా చూస్తూ ఉండండి. చిన్న ఉసిరికాయలతో చిత్రాన్నం. చిన్న చిన్న లోన గింజ ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా తీసేసి పీసులు తీసేసి ఆ గింజను తీసుకొచ్చి ఇట్లా కొయ్యాలి. ఇట్లా వస్తుంది లోపల గింజ తీసేస్తే చక్కగా లోపల గింజ వస్తుంది. మన మనవడి గంట ఒక కాయ ఇస్తున్నాను చూడండి, తింటానంటే ఇదిగా తిను వెళ్ళు ఆడుకోపో. ఇట్లా కోసుకుంటే ముక్కలన్నీ అంత కాయ ఇది. ఇదిగోండి ఇలా కోసుకోవాలి ముక్కలు చక్కగా. ముక్క వచ్చేసి లోన గింజ, గింజలు అట్లా బయటికి తీసేసి ఈ గింజలన్నీ కోసేసినాక ఇది చక్కగా మిక్సీ కొంచెం అటు ఇటుగా పట్టాలి. ఇప్పుడు కోస్తాను కదా, ఈ ముక్కలన్నీ ఒక పక్క వస్తే గింజలన్నీ ఒక పక్కన పెడదాం. దేనికైతే డివైడ్గా సపరేట్గా ఉంటాయి. అంత అయినాక మీకు చూపిస్తాం. మళ్ళీ ముక్కలని కోసి గింజలు ముక్కలు మీకు చూపిస్తా చూద్దరు కానీ. ఇదిగోండి ఇట్లాగా కోసుకోవాలి ఈ ముక్కల్ని. ఇదిగోండి ముక్కలు కట్ చేసే చిన్న చిన్న ముక్కలు కత్తి అన్నీ గింజలు ఇట్లా వచ్చినాయి. ఇంకా కొన్ని కింద పోయి ఏముండలే పైన వేసాను. ఇదిగోండి గింజలు ఇట్లా వస్తాయి మొత్తం. కాయ చుట్టూ చేసాను ముక్కలు చూసారా, ఒకటి గింజలు. ఇగో ముక్కలు అవి చిన్న ఉసిరికాయలు. ఇది అయిపోయింది, పాడైపోయింది గింజలు. ఇప్పుడు ఈ ముక్కలు ఇక్కడ వేసుకొని కొంచెం కొంచెం చిన్న చిన్నగా చేద్దాం. వేస్తే బాగుంటుంది, పులుపు వస్తుంది బాగా. ఇట్లాగా కొట్టుకుంటే చిన్న చిన్నగా అవుతాయి కదా, అప్పుడు చక్కగా కోరినట్టుగా ఉంటుంది. ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు కొట్టుకుని సరే ఆ ముక్కలు అయినాయో. రిస్క్ పనే కానీ మరి చేసుకోవాలి. రిస్క్ అని అయితే అవ్వదు. రిస్క్ అయినా సరే చేస్తే కమ్మగా ఉంటుంది నేటి. ఇప్పుడు మనకు కొద్దిగా వేసా చెదిరిపోతుంది. చూడండి వేడి వేడి అన్నం వండిన అన్నం తెచ్చి ఇది వేస్తున్నా, కలుపుతాను. అన్నం పోయినాక అప్పుడు కలుపుతాక అన్నం. ఇదిగోండి ఉసిరికాయలు
కొంచెం నేను సన్నగా కోసిన తర్వాత కత్తితో సన్నగా తరిగాను చూసారు కదా. మీరు అలా చేసుకోలేకపోతే మిక్సీలో వేసి ఒక తిప్పుకోండి. అంటే రోట్లో అయితే 2 దంపులు దంపుకొని వేసుకోవచ్చు, ఏమవడం. ఇలా చేసేప్పుడు దీన్ని నేను అన్నం వేడన్నం వండి అక్కడ పెట్టా. ఇప్పుడు తాలింపు వేస్తా చూడండి అట్లా. ఇదిగోండి ఉప్పు 1 స్పూన్ అంత వేసా ముందు పరిస్థితి. అన్నంలో సరిపడగా వేసా. తర్వాత కలిపిన చాలకపోతే కొంచెం వేసుకుందాం మళ్ళీ. ఇది ప్రస్తుతం అన్నంలో సరిపడ వేసాను. ఇంక ఇందులో నూనె అదేం వేసి కలపను. ఆ నూనె వేసి కలుపుతా తాలింపు వేసినాక. అది ఉప్పు కలిసింది కదా, తాలింపు చూసుకున్నాను. మొత్తం 1 కిలో బియ్యం అన్నం, ఈ 1/2 కిలోకి ఉంటాయి ఉసిరికాయలు. కావాలితే ఇంకా 4 కాయలు వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి, పులుపు అదే. చాలు. ఒక 100 గ్రాములు 110 గ్రాములు నూనె పడుతుంది దానికి. ఇదిగోండి 4 ఎండుమిరగాయలు, అంటే కొంచెమే కదా బియ్యం. పచ్చిరకాయలు 3 పచ్చిరకాయలు, అల్లం ముక్క వేస్తే బాగుంటుంది. కరివేపాకు ఇలా దంచుకుంటే పీసుగా తినేటప్పుడు బాగుంటుంది మనకి. ఇలా మరీ నూరేయద్దు, ఇలా కచ్చేపేసి దంచుకోండి. మిరపకాయలు 2, కాయ తుంచితే రసం కారం దిగుద్ది అందులో కొంచెం, అందుకే తుంచేస్తున్నా పచ్చిమిరకాయ ఎండుమిరకాయలు. అదిగోండి. ఆవాలు కొంచెం 1 టీ స్పూన్ ఆవాలు. పచ్చెనపప్పు 1 స్పూను వేసుకోవాలి, బాగుంటుంది తాలింపులో. ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి శనక్కాయ గుళ్ళు 50 గ్రాములకు ఎక్కువ వేస్తున్నాం. 50 గ్రాములు వేసా చాలు. ఎంత అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను ఒక 50 వేసుకుని, ఎంత 1/2 కేజీ బియ్యమే కదా. పచ్చిరకాయ ఇవన్నీ ఆగని లాస్ట్లో వేసుకోవాలి పచ్చిరకాయలు. ఇప్పుడు ఎందుకమ్మా అలా జీలకర్ర మాడిపోతుంది అది. లాస్ట్లో వేసుకుంటే ఇంకో వేసి ఆ తర్వాత ఇంకో వేసి సరిపోతుంది. అదే జీలకర్ర, అది జీలకర్ర వేసాను కదా. ఇది జీలకర్ర కొంచెం వేసాను, అయిపోయింది. ఇదిగోండి ఇంకా కొంచెం చాలు. ఇంకా ఇప్పుడు ఈ నూనె ముద్ద ఉంది కదా, అదే మనం పెట్టుకున్న ముద్ద, ఇది కొంచెం అందులో వేస్తే కొద్దిగా పచ్చి వాసన రాకుండా బాగుంటుంది. వేపితే కొద్దిసేపు ఇది ఇట్లా వేపుకోవాలి. దీన్ని వేసింది ఇట్లా వేపుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాంట్లో అన్నం వరకు వేసాం కదా, అది కొద్దిగా వేసుకుంటే దీనికి పడుతుంది, బాగుంటుంది. వేసానమ్మా అన్నంలో వేసుకెళ్తా. కాసేపు సన్న శాఖ చేస్తే ఈ ఉసిరికాయ మొక్క అనేది కొంచెం మగ్గుద్ది అనమాట. ఇప్పుడు పచ్చే కొనే కదా, అందుకని వేసి పెట్టే సన్న శాఖ మీద. కొద్దిగా మగ్గితే బాగుంటుంది, మరి కరకరలాడుకుంటుంది. అది చూసారు ఎంత చక్కగా మగ్గుతుందో. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని 1 నిమిషం వేగినా దింపేసుకుంది. చూసి అన్నంలో కలిపేసుకోవడం. మా పొయ్యి ఇప్పుడు బాగా మండుతుంది, దాకా మంట లేదు అసలు. అందుకే ఇంతసేపు అయింది. ఎప్పుడు అయిపోతుంది తాలింపు. వేసుకోవాలి ఎక్కువ, చాలు. ఈ పసుపు చాలు. అయిపోయిందమ్మా. చిన్న ఉసిరికాయ చిత్రాన్నం రెడీ అవుతుంది. చక్క బాగుంటుంది. మన పంటి కింద పడిన పుల్ల తగులుతుంది, అన్నంలో కలిసి అన్నీ బాగుంటాయి. వాసన అంత బాగా వస్తుందో మీకైనా రాదుగా వాసన, నాకు వస్తుంది బాగా. గుమ్మలు ఆడుతుంది వాసన ఎగుతుంటేనే. పులుపు తాలింపు వాసన అన్నీ దింపుతున్నాను ఇక. కలుపు సరే, అలా కలుస్తున్నాను. ఇంకా పసుపు నూనె ఉంది బాగా. ఇట్లా అన్నం వేసి కొంచెం తుడిచి వేసుకుంటే అంతా అన్నంలోకి చక్కగా వచ్చేస్తాం. అందులో ఇంకేం లేదు, కళాయిలు అయిపోయినా. చిన్న ఉసిరికాయలు చిత్రాన్నం రెడీ. కలిపేస్తాను చూడండి, అయిపోయింది. ఇది చూసారు అంత మంచి వాసన వస్తుందో. పులుపు తాలింపు వాసన, ఇంకో కూడా వేసాను, దాని వాసన గుమ్మలు ఆడిపోతుంది కలుపుతుంటేనే. అంత బాగుంది చూడండి, ఎంత చక్కగా కలిసింది అన్నం. అసలు ఎక్కడ ఉసిరికాయ ముక్క కనపడుతుందో? కనపడదు. చక్కగా మగ్గిపోయింది లోన, కొంచెం వేగింది కదా,
కలిసిపోయింది అన్నంలో. అందుకు చూడండి ఎంత బాగుందో. కొంచెం ఉప్పు చూడమ్మా, మా అమ్మాయి చూపిస్తాను ఇప్పుడు నన్ను. కొద్దిగా ఉప్పు చూడమ్మా, కట్ట తిని చూసి చెప్పు ఎట్లా ఉందో, నాకు చేసి చెప్పు. ఎప్పుడు నేను చూస్తున్నాను, నువ్వు చూడు ఈసారి. పులుపు అన్నీ ఉప్పు వేయాలా? పులుపు సరిపోయిందా? సరిపోద్దు. ఉప్పు చాలేదు, కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నా చూడండి. ఇప్పుడు బాగా సరిపోద్ది ఉప్పు కూడా. అప్పుడప్పుడు చేసుకున్నాం. మా చెట్టు ఉందిగా, చక్క కాయలు కాస్తాయి. ఇంకా 4 రోజులు పోతే ఇంకా బోల్డ్ కాయలు కాస్తాయి. కాయలు తినాలంటే పులుపు అది చేసి పెడితే మనకు ఆరోగ్యం బాగుంటుంది, తిన్నట్టుగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఎప్పుడు తినేది మామూలు చింతకాయ పులిహార నిమ్మకాయ పులిహార తింటాం, కానీ ఇది ఎప్పుడు చేసుకోం కదా మనం. అందుకే ఇది చేసుకుంటాం. ఎట్లా మా చెట్టుకాయలు కోసుకొని చక్కగా ఇట్లా కలుపుకొని తింటాం. సరే, మీకు కూడా చెట్టుని చేసుకోండి, లేకపోతే కొనుక్కుని చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. ఎంతో ఖర్చు అవుతుంది కదా, రిస్క్ పని అన్నీ. మరి రిస్క్ పడితేనే కమ్మగా ఉంటాయి ఏదైనా సరే. చేసుకుంటే బాగుంటుంది, తింటాకి. రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చూడండి, పుల్లగా. అలాగే ఉందిరా మనవాడు అపరాన్నం, చిత్రాన్నం. సాయిబాబు నువ్వు కూడా రా, నీకు పెడతారా నాన్న? సాయిబాబు చూడండి తింటున్నాను, ఊరుతుంది దీన్ని చూస్తుంటేనే, అంత బాగుంటుంది. ఎంత బాగుందో, చక్కగా పుల్లగా ముక్క అక్కడ తగులుతుంది, ఉప్పుగా, చాలా రుచి ఉంది. నేను తింటాను ఎప్పుడు మాకు తెలుసు, నీకు చూపించా. చక్కగా చేస్తాను అనుకో, పిల్లలకు కూడా ఆరోగ్యం, పెద్దలకు కూడా ఆరోగ్యం, అందరూ తింటాం. ఉసిరికాయలకు నమ్మలేరు కదా, ఇది అందరు తినొచ్చు, అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. చక్కగా పైత్యమని కళ్ళు తిడుతామని వాటి ఉండవి తింటే మంచిది, చిన్న ఉసిరికాయలు. సరే, మీరు కూడా చేసుకోండి ఇట్లా. ఉసిరికాయలు అందరూ దొరుకుతాయి, మీరు కూడా ఇట్లా చేసుకొని చూసి ఏ అక్కర్లు 1 కిలో బియ్యానికి 1/2 కిలోకి పెద్దగా అయితే బాగా కాయలు వస్తాయి కాబట్టి ఇంకా 4 కాయలు ఎక్కువ వేసుకోండి. చక్కగా చేసుకొని చూడండి, తిని చూడండి. ఇది పెద్ద ఇంతగా కథ, కొంచెం రిస్క్ పని అంతే. నేను చేసే ప్రతి ఒక్క వీడియో రిస్క్గానే ఉంటుంది. ఓపిక చేసుకుంటే కమ్మగా ఉంటుంది తింటాకి. తిని చూసి నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి, ఏమైనా తేడా తెలిస్తే మీకు. ఇది చిన్న ఉసిరికాయలు చిత్రాన్నం.